న్యూస్కి స్వాగతం. ఇప్పుడు హెడ్లైన్స్. ప్రముఖ పారిశ్రామికవేత్త సమాజ సేవకులు ఏషియన్ ఇన్ఫెక్ట్ చైర్మన్ కమల్ బేద్ గారి మనోగతాన్ని తెరిచి చూస్తే ఎన్నో గొప్ప విశేషాలు తెలుసుకోవచ్చు. ఇప్పటికే ఎన్నో అవార్డులు, మరెన్నో అసోసియేషన్ క్లబ్ నందు ఉన్నత పదవులు ఎందరికో ఆదర్శంగా నిలుస్తున్నారు కమల్ బేద్. యూట్యూబ్ ఛానల్ సార్, ఒకసారి యూట్యూబ్ ఛానల్. కానీ మీరు డిఫరెంట్ వేస్ వాళ్ళతో అంతతో బట్టాలు ఉంటాయి సార్. ఎందుకు మీ క్యారెక్టర్ వాళ్ళు అంత చెప్తాను. నా కమ్యూనిటీ చాలా చేస్తాను. నేను రంగంలో దిగిపోయిన తర్వాత ఇప్పుడు మన తెలుగు వాళ్ళకి చేయాలని నాకు బాగా మనసులో పడింది. ఇది మనకి మా సమాజం అనేది పెద్ద ఇది కాదు. మీ దగ్గర కలిసి మీతో కలిస్తే బాగుంటుందని చెప్పి వాకర్స్ చేయాలి. మా కంప్లీట్ ఈ వాకర్స్ వల్ల 150 క్లబ్స్ ఉన్నాయి. మాది చాలా పరిచయం. అందరూ ఇక్కడ కాదు, ఇంటర్నేషనల్. నా పేరు సుబోధ్ కుమార్ రాకేష్ అండి. నేను మహవర్ ఇంటర్నేషనల్ ఆంధ్రప్రదేశ్ ఒరిస్సా జోన్కి చైర్మన్ ఉన్నాను. అదేవిధంగా రోటరీ క్లబ్ ఆర్ఐ ఇంటర్నేషనల్ 3020లో డిస్ట్రిక్ట్ 3020లో ఇక్కడ ఎన్వైర్న్మెంట్ డైరెక్టర్గా ఉన్నాను. కమల్ సింగ్ బేద్ గారు ఏషియన్ ఇన్ఫోటెక్ చైర్మన్. ఆయన నాకు 40 years నుంచి తెలుసండి. మా ఫాదర్కి ఆయన మంచి స్నేహితుడు. ఆయన చాలా యాక్టివ్గా ఉంటారు. ఈ 79 years ఆయన ఏజ్లో కూడా ఆయన ఎర్లీ మార్నింగ్ 3 hours హెల్త్ మీద ప్రత్యేక శ్రద్ధ కనబరుస్తారు. అది కాకుండా సొసైటీలో కూడా చాలా యాక్టివ్గా ఉంటారు. రోటరీలో కానీ, వాకర్స్లో కానీ, చాలా మిగిలిన జేమ్స్ ఆర్గనైజేషన్ కానీ చాలా యాక్టివ్గా ఉంటారు. సో ఈయన కమల్ సింగ్ గారిని ఎప్పుడు నేను చిన్న పిలుస్తాను. ఆయన చాలా మోటివేషన్గా చేస్తుంటారు అందరినీ. సో ఆయన ఈ ఏజ్లో కూడా ఇంత యాక్టివ్గా ఉంటే మీకు నిదర్శనం దానికి. ఇప్పుడు కమల్ బేద్ గారు నేర్చుకున్న డిసిప్లిన్ అండి. డిసిప్లిన్ ఒక మాట అంటే మాటే. ఏదైనా డిసిప్లిన్ ఉంటారు. చాలా ఒక చక్కగా ఆరోగ్యం మెయింటైన్ చేస్తుంటారు. అందరినీ మోటివేషన్ చేస్తుంటారు. సోషల్ సమాజం ఏం చేద్దాం ఎప్పుడు ఆదుర్తూ ఉంటారు అనమాట. ప్రతి దానిలో చూడండి చాలా యాక్టివ్ ఉంటారు. రోటరీలో కానీ, వాకర్స్లో కానీ చాలా లీడ్ రోల్ తీసుకుంటారు. తర్వాత సొంత సొసైటీ గురించి ఓన్గా ఫండ్స్ చాలా ఖర్చు పెడతారు ఆయన. సో అది చాలా నేర్చుకోవాల్సిన విషయం అనమాట. ప్రతి దగ్గర పేరు వాడరు. ఆయన చేసిన ఎన్నో సేవా కార్యక్రమాలు ఉంటే బట్ ఆయన నేమ్ వాడరు. నేమ్ లేకుండా ఆయన చేస్తుంటారు అనమాట. సో నుంచి చాలా ఇన్స్పిరేషన్ పొందాము, చాలా నేర్చుకున్నాము. నా పేరు కమల్ బేద్. నేను రాజస్థాన్లో పుట్టి పెరిగాను. 1946లో నేను పుట్టాను, జనవరి నెలలోని. ఈరోజు నాకు 79 సంవత్సరం నడుస్తుంది. నేను ఆంధ్ర వచ్చి ఇప్పటికీ 64 సంవత్సరాలు దగ్గర అయిపోతాను. నేను 61లో రాజాం వచ్చాను అండి వ్యాపారం కోసం. అదే రావడం నాకు ఆంధ్రప్రదేశ్లోనూ నాకు చాలా ఆంధ్ర అంటే నాకు బాగా లైక్ అయిందే. ఆ రోజు చిన్నప్పుడు నేను రాజాన్ని వచ్చినప్పుడు అక్కడ ఆ రోజు మనుషులు వేరే, ఆ రోజు తీరు వేరే. మగవాళ్ళు అందరూ ఒక పంచి మీద ఉండేరు, చిన్న టవల్ వేసుకుని ఉండేరు. ఆడవాళ్ళు ఒక కోక మీద ఉండేరు. ఆ రోజుల్లో కూడా నేను అందరం చూశాను. అంటే ఇప్పుడు మర్చిపోలేను ఆ రోజుల్లో ఆ వేషాలు. ఎందుకంటే మాకు ఆ రోజుల్లో రోడ్లు లేవు, వీధులంటా మట్టి ఎక్కువ, డస్ట్ అంటే మరి ఏమో చెప్పకూడదు. చిన్న పల్లెటూరులాగా ఉండేది మా రాజాం. ఈరోజు ఆ రాజాంలోని జిఎంఆర్ లాంటి వాళ్ళు పెద్ద మనుషులు కూడా పుట్టేసి ఈరోజు రాజాంని ఆ రాజాంలాగా చూడలేను, కళ మారిపోయింది. కానీ నేను రాజాంలో అంటే నాకు చదువు అక్కడ 10th క్లాస్ వరకు నేను అక్కడ చదువుకున్న తర్వాత నేను 91, 92లో వైజాగ్ వచ్చాను. వైజాగ్ వచ్చిన తర్వాత నాకు ముగ్గురు పిల్లలు, మంచి ముగ్గురు పిల్లలు. వాళ్ళు వచ్చిన తర్వాత ఇక్కడ ఏమి చేయాలి, ఇక్కడ వైజాగ్ రావడం కారణం అంటే పిల్లల చదువు కోసం. రాజాంలో చదువు లేదు. ముందు విజయనగరంలో చదివించాను. విజయనగరం కూడా నాది హెడ్ ఆఫీస్ ఉంటుంది. కానీ వైజాగ్ రావడం అంటే ఇక్కడ హై లెవెల్ సొసైటీస్ ఉంటాయి, ఇక్కడ చదువు బాగుంటుందని వైజాగ్ తీసుకొచ్చాను. వైజాగ్ వచ్చిన తర్వాత ఇక్కడ ఏడలా బ్రతకాల వ్యాపారం ఏంటంటే నేను ఫస్ట్లో ఇక్కడే ఆర్యన్ ఫార్మ్స్ అని కంప్యూటర్ స్టేషన్ మ్యానుఫ్యాక్చరింగ్ పెట్టాము ఆటోనగర్లోని. అది ఎలాగో 10 ఏళ్ళ వరకు నడిపించాను. తర్వాత నేను గ్రెనైట్ వ్యాపారం కూడా పెట్టాను, అది 10 ఏళ్ళ వరకు నడిపించాను. కానీ ఇదంతా కూడా మరి నాకు కొంచెం అనుకున్నట్టుగా కనబడలేదు. లాస్ట్లో నేను ఏంటంటే మా బాబు చదువు పూర్తి అయిపోయిన తర్వాత రెండో బాబు చమంది
ఏం బాగుంటుంది మనం ఇక్కడ కంపెనీ పెట్టుకుంటే మనం బతికితే 10 మందిని బతికించవచ్చు ఉద్దేశం మీదే ఈ ఐటీ కంపెనీ పెట్టాము. ఈరోజు మీ అభిమానం వల్ల, మీ ప్రజల అభిమానం మీదే ఈరోజు నా దగ్గర 5,000 ఎంప్లాయీస్ ఉన్నారు. నాకు మొత్తం అమెరికా నుంచే, జర్మనీ నుంచే, బెంగళూరు, హైదరాబాద్ మొత్తం 20 ఆఫీసులు ఉన్నాయి. 20 ఆఫీసులో మోర్ దెన్ 5,000 మంది వర్క్ చేస్తున్నారు. ఇది అంతా మీ ప్రజల అభిమానం. ఈ విజయనగరం, రాజా, విశాఖపట్నం ప్రజల అభిమానం మీద మేము ఎంతవరకు వచ్చాను. నేను ఏమిటంటే నాకు ఒక్కటే ఇప్పుడు ఈ మనసులో ఎంత అయిపోయినా మనం ఎంత చేసుకొచ్చాము. వైజాగ్ ప్రజల కోసం ఇప్పుడు నేను ఎంత పని చేయాలని నాకు మనసులో ఒకటి పెట్టుకున్నామండి. నేను నా సమాజంలో చేసింది వేరే వైజాగ్ కోసం, వైజాగ్ ప్రజలు తెలుగు వాళ్ళకు చేయాలని నాకు మనసులో పెట్టుకొని ఈ మధ్యన ఆ ఫీల్డ్లో దిగిపోయాను. వాకర్స్, రోటరీ ఎన్ని సంస్థలు చేరిపోయి ఇంచుమించు 150 నా వాకర్స్ క్లబ్ ఉన్నాయి మా డిస్టిక్లోని. ఆ 150 క్లబ్లో నాకు తెలిసిన మంది ఎవరు లేరు. నా పేరంటే ఇప్పుడు అందరికీ కూడా మంచి అభిమానం చూస్తారు. ఎవరికి ఏం అవసరం ఉంటే నాకు నా చేతుల నుంచి కాదు అంటే వెళ్తాను. నేను ఇప్పటి వరకు కూడా ఎవరు ఏం అడిగితే కాదు అనుకుంటాను నేను. ఎందుకంటే వైజాగ్ ప్రజలకి అవసరం మనం చేసుకుంటే కానీ ఏం లేదు. ఎందుకో నాకు మనసులో పుట్టింది, మనం ఎంత వాయిస్ సంపాదించింది. ₹2 మన చేతిలో ఉంటే రూపాయన్నర ఖర్చు పెడితే తక్కువే ఉంది. ఆ ఉద్దేశం మీద నేను ఇప్పుడు ఈ దీనికి వచ్చాను. నాకు ఒక్కటే కావాలి, ఇప్పుడు వైజాగ్ ప్రజలు బాగుపడాలా. ఇక్కడ ఎథిలెక్స్ మనం వెళ్ళాము, ఎథిలెక్స్ కానీ ఇక్కడ పూర్ ఫెలోస్ స్కాలర్షిప్స్ కానీ బ్లైండ్ స్కూల్ ఉంది ఇక్కడ సాగర్లో. దాంట్లో కానీ ఇక్కడ చుట్టుపక్కల 93 స్కూల్స్లో నేను చేసిన సర్వీసెస్ లేవు. ఒక్కటి కాదు, ఇక్కడ మొత్తం చిట్టవాల్స, తగ్రపాల్స పక్కన ఎన్ని గ్రామాలతో కూడా స్కూల్స్లోని గవర్నమెంట్ స్కూల్స్ ఉన్నాయి. ఏవేవి ఇచ్చాము, ఏడు చేసాము. వాటర్ ఫిల్టర్స్ కానీ ఇవి కానీ, తర్వాత టాయిలెట్స్ కానీ ఎన్నో కట్టుకోవచ్చు. కానీ అవన్నీ కూడా నేను లెక్క చెప్పలేను. ఆ భగవంతుడి దయ వల్ల, మీ అభిమానం వల్ల నేను ఇంకా సేవ చేయాలా, ఇంకా కొన్నాళ్ళు బ్రతకాల ఉద్దేశం అయితే మీ అంతరిక్ష మిషన్ నేను చెప్తాను. ఇప్పటి వరకు నేను ఒక 10 ఆర్గనైజేషన్లు చేరాను. నాకు 10 ఆర్గనైజేషన్లో ఒక 20-30 పదవులు ఉన్నాయి. చెప్పుకోవాలంటే ఆ బయోడాటాస్ మీకు ఇస్తాను, మీరు చదవచ్చు. తర్వాత నాకు అవార్డు కూడా కొన్ని 100 మీద ఉన్నాయి, నేను చెప్పలేను. అవి కూడా మీకు ఇస్తున్నాను. డిస్ట్రిక్ట్ కలెక్టర్ అవార్డు కూడా ఇక్కడ ఉంది, అది కూడా ఇచ్చాము. సర్టిఫికేట్ ఆఫ్ మెరిట్ డిస్ట్రిక్ట్ కలెక్టర్ కూడా మాకు వైజాగ్లో ఇచ్చాడు 2778లోని. అవన్నీ ఉన్నాయని మీకు ఇచ్చిస్తాను. కాదు కానీ నా సొంతమే. నేను మా ఊర్లో 16 ఏళ్ళు బతికాను. ఇక్కడ నాకు ఇప్పుడు 65 సంవత్సరాలు, 64 సంవత్సరాలు అయిపోయింది. కానీ ఇప్పుడు నా సొంతం ఇది. నాది కర్మభూమి, ఇది జన్మభూమి. అక్కడ ఉంటే కర్మ. నేను ఇక్కడే బతికా, ఇక్కడ తిండి తింటున్నాను. నేను అక్కడి నుంచి రూపాయి పట్టుకో రాలేదు. నేను వచ్చినప్పుడు ఒక సూట్ కేసుకొని బెడ్డింగ్తో వచ్చాను, కానీ డబ్బులు ఎంత కూడా నాకు ఇక్కడ పోయి. అయితే వైజాగ్ ప్రజల కోసం ఎందుకు చేయాలంటే నాకు వైజాగ్ అంటే చాలా ఇష్టం. వైజాగ్ ప్రజలంటే నాకు చాలా ఇష్టం. నేను క్లబ్లను తిరిగేసి ఆ సమస్య నేను చూశాను. ఈ వారం రోజు క్రితం నేను 4 పని ఇక్కడ ఫిషర్మెన్ కాలనీలో ఒక ఫిషర్మెన్ స్కూల్స్ ఉందండి. దాంట్లో మా క్లబ్ ద్వారా ఒక షెడ్ కట్టాము. ఇప్పటికి ఆంధ్రప్రదేశ్లో ఫిషర్మెన్ స్కూల్స్ లేవు, మొత్తం ప్రభుత్వం మూగిపెట్టేశారు. ఒక స్కూల్ బతుకుతుంది. ఆంధ్రప్రదేశ్లో ఫిషర్మెన్ పిల్లలతో స్కూల్ ఒకటే ఉంది. ఆ స్కూల్లో కూడా మనం పనిచేసాం. గాయత్రి స్కూల్ మనం వెళ్ళాము, అక్కడ లైసెన్స్ వేసుకున్నాం. అందులో కూడా మా క్లబ్ ద్వారా అక్కడ 5 kV సోలార్ ప్లాంట్ ఇచ్చాము. ఇలాగ అక్కడ పాప హోమ్ ఉంది ఎంబీపీ కాలనీలో. 40 మంది పాపాలు అంటే వాళ్ళ తల్లిదండ్రులు, వాళ్ళకి కూడా కంప్యూటర్స్ ఇచ్చొచ్చు. అంటే అప్పుడు ఏంటి కావాలంటే మనకి ఇష్టం అది. అంటే వీళ్ళు వైజాగ్ ప్రజల కోసం నేను ఏమో చేస్తే నాకు చాలా సంతోషంగా ఉంది. నా దగ్గర ఉంది ₹30 30 కాదు 90 పైసలు వాళ్ళకి ఇస్తే బాగుంటుంది. నేను అదే అనుకుని ఉంటున్నాము. నాకు కాదు అనుకుంటే వెళ్ళాము. నాకు అది మీ అభిమానం ఎలా. ఇప్పుడు ముందు కూడా నేను ఎలా బ్రతకాలని మనసులో పెట్టుకున్నాను. నేను ఫుడ్ కూడా చాలా జాగ్రత్తగా లైట్ ఫుడ్ తింటున్నాను. చాలా లైట్. నా రైస్ అంటే చాలా తక్కువ. నాకు ఫుల్కా చేస్తాను, పొద్దున్న కొంచెం టిఫిన్ చేస్తాను, నైట్ ఒక ఫుల్కా తీసుకుంటాను. కానీ నేను మొత్తం 3 గంటల కాలం మొత్తం ఆరోగ్యం కోసం ఖర్చు పెడతాను. పొద్దున్న 5:30-5 గంటలు ఎగిసిపోయి బీచ్కి వెళ్ళిపోయి యోగా చేసుకొని పూజలు చేసుకొని 10 వరకు కూడా నేను ఏం చేయను. ఎవరు ఎంత పిలిస్తే కూడా నా మొత్తం కంప్లీట్ అయిపోవాలి. ఈ వయసులో కూడా రోజు 6 కిలోమీటర్స్ చేస్తాను. నాకు రోజు నా వాచ్ గుర్తు చేసుకుని వెళ్తాను. 8 అడుగులు అవుతాయి, కానీ 8 అడుగులు అవుతాయి, కానీ ఇంటికి రా. అది నాకు నా ఆరోగ్యం కారణం. ఫుడ్ వెజిటేరియనే, నేను నాన్ వెజిటేరియన్ వాడను. అందుకోసం నాకు జాగ్రత్తగా ఇది మా ఆరోగ్యం కారణం. ఒక్కటే చెప్తాను, సొసైటీలో కలండి. ఎక్కువ సొసైటీలో ఎప్పుడు నమ్ముకొని సరదాగా ఉండాలి. భగవంతుడు ఇచ్చింది అంటే సంతోషపడింది. నా దగ్గర ఇది ఉంది లేదు అది అనుకోకూడదు. నేను చెడు రోజు చూశాను, కానీ నేను అప్పుడు కూడా బాధపడలేదు. ఈరోజు నా దగ్గర ఉంది కూడా నాకు పెద్ద ఇది లేదు. ఎందుకంటే నేను అప్పుడు కూడా తృప్తి కొన్నాం, ఈరోజు కూడా తృప్తి కొన్నాం. భగవంతుడు ఇవ్వలేను అప్పుడు కూడా తృప్తి, ఇచ్చినప్పుడు కూడా తృప్తి. నేను దాంట్లో పెద్ద ఆశించలేదు.
నా దగ్గర ఉన్నాయి అంతే దొరికిందని అనుకున్నాం. ఇప్పుడు ఎక్కువ ఉంది అంటే నాకు అంతే ఉంది అనుకుంటున్నాం. కానీ నేను ఎక్కువ ఆశపడను, నాకు అక్కర్లేదు నాకు. నేను అదే చెప్తాను, మీరు ఉన్న దేనికి తృప్తి పెట్టకండి. మీరు పెద్ద ఆశపడకూడదు, భగవంతుడు ఇచ్చిన దాన్ని మీరు అదే మంచిది అనుకొని వెళ్ళిపోండి. సంతోషం అదే హృదయంలో విలాసం. ఎందుకంటే ఇది నా వయసు పెరగడానికి అయితే ఒక కారణం. సంతోషం అనేది మనిషికి వయసు పెరుగుతుందండి. నేను ఒక్కరికి రూపాయిస్తే నాకు ఎంత తృప్తిగా ఉంటానంటే నేను అది బయటికి చెప్పలేకపోతున్నానండి. ఎందుకంటే నాకు పేరొక్కరు నాకు కావాల్సిన నాకు ఒక్కరికి నేను ఇచ్చినట్టుగా నాకు అదే చాలు అండి. అది సంతోషం నాకు. ఎన్నికలు ఒక్కటి కాదు, ఎవరికి చెప్పాలంటే నా తల్లిదండ్రుల నుంచే, మా పిల్లల నుంచే, మా అందరికీ చెప్పుకోవచ్చు. ఇక రాజా ప్రజలు కాదు, వైజాగ్ ప్రజలు, విజయం ప్రజలు ఒక్కొక్కటి నేను చెప్పాలంటే చెప్పలేదు. ఎందుకంటే వాకర్స్ ఉన్నారు, రోటరీ ఉన్నారు, మా తర్వాత మా జైన్ కమ్యూనిటీ, మా ఫ్యామిలీ ఉన్నారు. ఎవరికి ధన్యవాదాలు చెప్పాలంటే నేను చెప్పలేకపోతున్నాను. ఎందుకంటే నా లైఫ్ వీళ్ళు అందరూ కూడా నాకు చాలా మెన్సిచ్చులే. ప్రతిరోజు కనీసం మీ ఆరోగ్యం కోసం ఒక 1 అవర్ మీ ఆరోగ్యం ఇవ్వండి. నడిచేయండి, నడనివ్వండి, నమ్మనివ్వండి. నా ఫైనల్ అదే. మీరు ఆరోగ్యంగా ఉండాలా, మీ బ్రతుకు బాగుండాలా, మీరు శుభ్రంగా ఉండాలంటే, మీరు హాస్పిటల్కి వెళ్ళకుండా ఉండాలంటే మీరు శుభ్రంగా మీ ఆరోగ్యాన్ని ముందు రాసి తర్వాత మీ తిండి కూడా జాగ్రత్తగా చేయండి. మీరు ఇప్పుడో సరే తినే తిండిలో కూడా జాగ్రత్తగా మంచి విటమిన్స్ తినండి, మంచి పదార్థాలు తినండి. దానివల్ల మీ ఆరోగ్యం ఇప్పటికీ నిలబడుతుంది. ఈ రోజు వరకు మీ అభిమానం వల్ల నాకు ఏది అన్ని రకాలు కూడా బాగున్నాం. శ్రీనివాస్ గారికి పెట్టాము, సార్ పెట్టేసాడు సార్. నాకు వాట్సాప్ అవ్వట్లేదు మాస్టర్. నేను పెట్టాను, నాకు వచ్చింది. యూట్యూబ్ ఛానల్ సార్, ఒకసారి యూట్యూబ్ ఛానల్ నాకు లేటర్ ఒకటి సాక్షి మొత్తం నేను చెప్పాను. ఇప్పుడు నైట్